హలో అండి. ఈరోజు మనమొక చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఊహించుకోండి, మీరు అడగకముందే మీకు సమాధానం చెప్పే టెక్నాలజీ. దీనినే ఏజెంటిక్ అనలిటిక్స్ అంటారు. అండ్ ఇది మనం డేటాతో పనిచేసే విధానాన్ని కంప్లీట్గా మార్చబోతుంది. ఒక్క నిమిషం ఆలోచించండి. మీ జీవితంలో ఉన్న అంత డేటా మీ ఫోన్ నుంచి, మీ కార్ నుంచి, మీ ఇంట్లో నుంచి సుమ్మా ఉండటం కాకుండా ఇంకా ఏమైనా చేయగలిగితే ఏమైనా అవుతుంది. అది మీకోసం డాట్స్ని కనెక్ట్ చేసి ప్రోయాక్టివ్గా పనిచేస్తే. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఊహించుకోండి, మీరు నిద్రపోతున్నారు. అప్పుడు మీ కార్ ఒక చిన్న తేడాగా ఉన్న ఇంజిన్ సౌండ్ని గమనించింది. దానికదే పొటెన్షియల్ ఇష్యూ ఏంటో డయాగ్నోస్ చేసి మీకు ఇష్టమైన గెరాజ్లో ఒక సర్వీస్ అపాయింట్మెంట్ బుక్ చేసింది. పొద్దున లేక చూస్తే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. ఇదే దీని వెనక ఉన్న కోర్ ఐడియా, మీకోసం యాక్ట్ చేసే టెక్నాలజీ. సో ఇదే మనల్ని మానబోదుటే సెక్షన్కి తీసుకెళ్తుంది. డేటా దట్ యాక్ట్స్ అంటే మనకు కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చే డేటా నుంచి మనకోసం పనులు చేసే డేటా వైపు వెళ్తున్నాం. ఇదే ఏజెంటిక్ అనలిటిక్స్ యొక్క సారాంశం. అసలు దీని అర్థం ఏంటి కరెక్ట్గా చెప్పాలంటే, మనం ప్రెడిక్టివ్ సిస్టమ్స్ని బిల్డ్ చేస్తున్నాం. ఇవి డేటాకి రియాక్ట్ అవ్వడం మాత్రమే కాదు, దాని మీద ప్రోయాక్టివ్గా యాక్ట్ చేస్తాయి. మనకు అవసరం ఉందని తెలియక ముందే మన అవసరాలని ఊహించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి. ఇంటెక్ టెక్నాలజీతో మనం పనిచేసే విధానంలో ఒక పెద్ద షిఫ్ట్ అన్నమాట. ఎన్నో దశాబ్దాలుగా కంప్యూటర్స్తో మన రిలేషన్షిప్ రియాక్టివ్గా ఉండేది. మనం అడుగుతాం, అది సమాధానం చెప్తుంది. కానీ ఇప్పుడు మనమొక ప్రోయాక్టివ్ ఎరాలోకి వెళ్తున్నాం. ఆ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూసే కోర్ డిఫరెన్స్ని క్లియర్గా చూద్దాం. చాలా కాలంగా ఆ బాధ్యత అంతా మనమిదే ఉండేది. సరైన ప్రశ్నేదో మనకే తెలియాలి. కానీ ఈ ఏజెంటిక్ సిస్టమ్స్తో సిస్టమే ఆ నాయిస్లో ఇంపార్టెంట్ సిగ్నల్స్ని కనిపెట్టి మన అటెన్షన్కి తీసుకొస్తుంది. సో ఇనీషియేటివ్ అనేది మనిషి నుంచి మషీన్కి షిఫ్ట్ అవుతుంది. వింటనికి ఇది ఎంత థియరిటికల్గా అనిపించచ్చు, కానీ ఇది ఇప్పటికే మన చుట్టూ జరుగుతోంది. సో థియరీ నుంచి రియాలిటీలోకి వెళ్ళి ఈ ఏజెంటిక్ మ్యాజిక్ రియల్ వరల్డ్లో ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ క్వోట్ని ఒక్కసారి చూడండి. మీరు సర్చ్ చేయలేదు, అదే మిమ్మల్ని కనిపెట్టింది. ఇది అసలు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకునే సిస్టమ్ అంటే మీకు ఏం కావాలో అదే ఊహించేస్తుంది. దీనికొక గొప్ప ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్. మనం అందరం దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాం. మీరు పడుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ యొక్క ఏఐ ఏజెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తాయి. ప్రపంచంలోని లక్షలాది మంది వ్యూయింగ్ డేటా పాయింట్స్ని అవి సిఫ్ట్ చేస్తూ ఉంటాయి. అవి కేవలం మీరు ఏం చూశారో చూడట్లేదు, అవి హిడెన్ ప్యాటర్న్స్ని, కనెక్షన్స్ని కనిపెడుతున్నాయి. అందుకే మీరు పొద్దున్నే లేచి యాప్ ఓపెన్ చేయగానే మీ హోమ్ పేజ్ మీకోసం పర్ఫెక్ట్గా క్యూరేట్ చేయబడి ఉంటుంది, మీరు చిన్న పని కూడా చేయకుండా. ఇంకో గొప్ప స్టోరీ ఉంది. ఒక సూపర్ మార్కెట్ ఏఐ సిస్టమ్ డేటాలో ఒక విచిత్రమైన ప్యాటర్న్ని ఫ్లాగ్ చేయడం మొదలుపెట్టింది. ప్రతి మంగళవారం తప్పకుండా ఐస్ క్రీమ్ సేల్స్ పడిపోతున్నాయి. ఎందుకో తెలియదు, కానీ ఆ ప్యాటర్న్ మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. సో ఆ సిస్టమ్ యొక్క నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఏంటంటే అడగడం, ఎందుకు అసలు ఆ మంగళవారంలో అంత స్పెషల్ ఏముంది? ఇదేదో ర్యాండమ్గా పడిపోవటం కాదు, ఇది కన్సిస్టెంట్గా ప్రతి వారం జరిగే విషయం. దానికి పక్కాగా ఒక రీజన్ ఉండాలి. అప్పుడు ఆ ఏఐ మనిషి వెంటనే ఆలోచించని పని చేసింది. అది వేరే డేటా సోర్సెస్ని చూడటం మొదలెట్టింది. అది లోకల్ వెదర్ డేటాని తీసుకుని కోరెలేషన్ని కనిపెట్టింది. ప్రతి మంగళవారం యావరేజ్గా ఆ వారంలో అత్యంత చల్లని రోజు. అంతే, ఆ మిస్టరీ సాల్వ్ అయిపోయింది. మనం మిస్ అయ్యే విధంగా ఈ సిస్టమ్స్ ఎలా వేరువేరు డేటాసెట్స్ మధ్య డాట్స్ని కనెక్ట్ చేస్తాయో అన్నదానికి ఇదొక పర్ఫెక్ట్ ఇలస్ట్రేషన్. ఇక అసలు బ్రిలియన్స్ ఉంది. ఆ ఏఐ కేవలం ఆ విషయాన్ని రిపోర్ట్ చేయడం మాత్రమే కాదు, ఒక యాక్షన్ని సజెస్ట్ చేసింది. స్పెసిఫిక్గా మంగళవారాలు ఐస్ క్రీమ్ డిస్ప్లేని వేడి సూప్ స్టేషన్ పక్కన పెట్టమని రికమెండ్ చేసింది. రిజల్ట్ ఏంటంటే ఐస్ క్రీమ్ సేల్స్లో 35% పెరుగుదల. ఇదే అబ్జర్వేషన్ నుంచి ప్రోయాక్టివ్ యాక్షన్కి వెళ్లడంలో ఉన్న పవర్. సరే, ఈ సిస్టమ్స్ ఏం చేయగలవో చూద్దాం. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి ఎలా చేస్తాయో చూద్దాం. ఈ ఏజెంటిక్ సిస్టమ్ యొక్క బ్రెయిన్ని ఒక సింపుల్ క్లియర్ ప్రాసెస్లో బ్రేక్డౌన్ చేద్దాం. ఇది అంతా ఒక కంటిన్యూయస్ 4 స్టెప్ సైకిల్ మీద పనిచేస్తుంది. ఫస్ట్ అబ్జర్వ్, డేటా స్ట్రీమ్స్ని ఎప్పుడూ మానిటర్ చేస్తూ ఉంటుంది. తర్వాత థింక్, అన్యూజువల్ ప్యాటర్న్స్ లేదా ఆపర్చునిటీస్ని గుర్తిస్తుంది. ఆ నాయిస్లో సిగ్నల్ అన్నమాట. దానిని బట్టి యాక్ట్ చేస్తుంది. మనిషిని అలర్ట్ చేయడం గానీ
లేదా ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ని ట్రిగర్ చేయడం గానీ చేస్తుంది. ఇంకా చాలా క్రూషియల్గా ఆ యాక్షన్ యొక్క అవుట్కమ్ నుంచి లెర్న్ చేస్తుంది. ఆ నాలెడ్జ్ని మళ్లీ సిస్టంలో ఫీడ్ చేసి టైంతో పాటు ఇంకా స్మార్టర్గా అవుతుంది. సరే, ఇదంతా పాసిబుల్ అవడానికి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అది జనరేటివ్ ఏఐ. దీన్ని సిస్టమ్ యొక్క బ్రెయిన్లా ఊహించుకోండి. ఇదే ఆ సిస్టమ్ని సింపుల్ రూల్స్ని ఫాలో చేయడం దాటించి డేటా వెనక ఉన్న కాంటెక్స్ని నిజంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. పాత ఆటోమేషన్కి కొత్త ఏజెంటిక్ సిస్టమ్స్కి మధ్య ఉన్న కీ డిఫరెన్స్ ఇదే. ఒక ట్రెడిషనల్ సిస్టమ్ ఒక స్ట్రిక్ట్ రూల్ని ఫాలో చేస్తుంది. సేల్స్ 100 కంటే తక్కువ అయితే అలర్ట్ పంపు. ఇది చాలా రిజిడ్. కానీ ఒక జెన్నీ ఏఐ ఏజెంట్ కాంటెక్స్ని అర్థం చేసుకుంటుంది. అదే డేటాని చూసి సేల్స్ తగ్గే, కానీ ఈరోజు నేషనల్ హాలిడే, సో ఇది మామూలే, అలర్ట్ అవసరం లేదు అని ఆలోచిస్తుంది. ఒక ఇన్స్ట్రక్షన్ని ఫాలో చేయడానికి, ఇంటెలిజెన్స్ని చూపించడానికి మధ్య ఉన్న డిఫరెన్స్ అదే. ఇదంతా బిజినెస్ పర్స్పెక్టివ్లో చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. కానీ మన రోజువారీ జీవితానికి ఇది ఎలా కనెక్ట్ అవుతుంది, ఇది మీకు ఎందుకు మ్యాటర్స్ అనేది, ఈ ప్రోయాక్టివ్ ఫ్యూచర్ మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో జూమ్ ఇన్ చేసి చూద్దాం. మీ ఫిట్నెస్ వాచ్ని ఊహించుకోండి. అది కేవలం మీ స్టెప్స్ని కౌంట్ చేయదు. మీరు కొంచెం లెస్ యాక్టివ్గా ఉన్నారు అని గమనించి, వెదర్ ఫోకాస్ని చెక్ చేసి, వర్షం పడుతోందని చూసి మీకోసం ప్రోయాక్టివ్గా ఒక ఇండోర్ వర్కౌట్ని సజెస్ట్ చేస్తుంది మీరు అడగాలనుకునేలోపు. ఇదే మీ జీవితంలో ఏజెంటిక్ అనలిటిక్స్, ఒక నిజమైన డిజిటల్ అసిస్టెంట్. మనమొక కొత్త ఎరాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ టెక్నాలజీ మనకు రెస్పాండ్ అవడం మాత్రమే కాదు, మన కోసం ఆలోచిస్తుంది. మన అవసరాల్ని ఊహించి, మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి, కొత్త పాసిబిలిటీస్ని క్రియేట్ చేస్తుంది. సో మిమ్మల్ని వదిలే ముందు నా ఫైనల్ క్వశ్చన్ ఇదే. తరువాత మీకోసం ఏమీ ఆలోచించబోతోంది?